అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. అలాగే మరి గౌడన్నలు ప్రతిరోజు ఉదయం తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసి దిగి మళ్ళీ అలాగే సాయంకాలం కూడా తాడి ఎక్కి కళ్ళు గీసి రావాలండి. అలాగే ప్రతిరోజు 2 సార్లు తాడి చెట్టు ఎక్కి దిగి ప్రాణాంతో చెలగాటమాడే గౌడన్నల కష్టం మీ అందరికీ తెలిసిందే కదా. ప్రతిరోజు 2 సార్లు తాడి చెట్టు ఎక్కి దిగి కళ్ళు గీసి రావాలి. గవర్నమెంట్ కూడా దాన్ని సరిగ్గా గుర్తించాలండి. దాన్ని మరి కింద చేసే పని అయితే అందరూ చేయగలం, కానీ మరి ఇది ఆకాశంలోకి వెళ్ళి 100 అడుగులు తాడి చెట్టు ప్రతిరోజు 2 సార్లు ఎక్కి దిగాలండి. ప్రతిరోజు ఆ పని చేయాలి. ఉదయం మంచు అయినా ఏదైనా, వర్షాకాలం ఇంకా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. దాన్ని బట్టి అందరూ కూడా గౌడన్నలు బాగుండాలి, అందరూ బాగుండాలని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, గౌడన్న పొద్దున్నే తాడి చెట్టు ఎక్కి దిగి చూడండి, ఎక్కి దిగి కళ్ళు గీసి దిగాలి. మళ్ళీ డబ్బా దగ్గర ఇచ్చుకెళ్ళి కళ్ళు గీసి ఆ కళ్ళుని డబ్బాలో పోసుకుని రావాలి. మరి ప్రతిరోజు కూడా రోజుకు 2 సార్లు ఎక్కి దిగి ప్రతిరోజు కూడా 100 అడుగుల తాడి చెట్టుని ప్రతిరోజు ఎక్కి దిగాలి. గౌడన్నల కష్టం అందరికీ ఒక లైక్ చేద్దాం. అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, నేను కూడా అందరూ బాగుండాలని కోరుకుందాం. జై ముత్యాలమ్మ తల్లి, జై రేణుకా ఎల్లమ్మ తల్లి, జై గంగానమ్మ తల్లి.